వాడుకొని నచ్చితే వాడుకో, నచ్చకపోతే వాపసు ఇవ్వని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి ఇవన్నీ కవిత చెప్పనీకి పోయి నేను వినలేదా ఏంటి అని చెప్పేసి నాకు నేను క్వశ్చన్ వేసుకున్నా. ఓకే, మీటింగ్ ఆ రోజు మళ్ళీ అడిగింది, ఎలా ఉందన్న మీటింగ్, మరి ఈ రోజు మొత్తం విన్నావు కదా, ఏమనిపించింది అని అడిగింది. ఏమనిపించింది అంటే ఓకే, మీటింగ్ ఓకే, సో రైట్, నేను చేయాల్సింది ఇంకా నాకు అర్థం కావాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో ఒక్క మీటింగ్ తో కాదు, ఇది చాలా మీటింగ్స్ వింటేనే దీని మీద ఏదైనా క్లారిటీ వస్తుంది. కాకపోతే నేను ఏదైనా ఒకటి పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టాను. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్స్. అది దాన్ని సాధించే వరకు ఊరుకోను. అది ఏదైనా సరే, నేను వెస్టేజ్ అని చెప్పట్లేదు, ఏదైనా సరే అనుకున్నది అనుకున్నంత వరకు, తీయనంత వరకు నేను ఊరుకోను, వదిలిపెట్టా. అది జాబ్ అయినా సరే, వ్యవసాయం అయినా సరే, ఇంకోటి ఏదైనా సరే. సో అట్లా నాకు ఇందులో ఏదో అనిపించి, నాకు ఇన్ని సంవత్సరాలు చేస్తే డబ్బు రాలేదు, ఇక్కడ డబ్బు ఉంది, నాకు కూడా డబ్బే కావాలి, నేను డబ్బు కోసం అని చెప్పేసి మెల్లగా స్టార్ట్ చేశా. నా ఫ్రెండ్స్కి షేర్ చేయడం స్టార్ట్ చేశా. షేర్ చేస్తా ఉంటే నా ఫ్రెండ్స్ కూడా నేను ఎలాగైతే చెప్పానో వాళ్ళు అలా చెప్తున్నారు. ఎందుకంటే మనం ముందర సరిగా పోతే వెనుక వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. సో నేను ముందర కరెక్ట్ గా లేను కాబట్టి నాకు కూడా వాళ్ళు అలానే చెప్తారు. చెప్తూ అట్లానే ఫోన్ కాంట్రాక్ట్స్ తోని కొద్దిగా చెప్పడం స్టార్ట్ అయింది. కొద్ది నా ఫ్రెండ్స్ మెల్లగా మూవ్ ఇచ్చారు, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన జిగ్రీ ఫ్రెండ్స్. సో ప్రోడక్ట్స్ అయితే వాడుకోండి, బిజినెస్ కాదు ఇది, మీరు వాడుకోండి, ఇలా ఇంట్లోకి ఎట్లాగో బయట కొనే బదులు ఇక్కడ కొనుక్కోనంటే నా మీద ఉన్న నమ్మకంతో, నాకున్న సర్కిల్ తోని తీసుకోవడం జరిగింది. అట్లా ఒకటి నెల హార్డ్ వర్క్ చేశాను. నైట్ పూట డే మొత్తం డ్యూటీ చేసుకొని సాయంత్రం పాలు పిండేసి అన్ని అయిపోయిన తర్వాత నైట్ 7:00 6:30కి బయటికి వెళ్ళి ఒక బ్యాగ్ తీసుకొని ఇట్లా చిన్నగా హోమ్ మీటింగ్స్ ఒక్కరికి ఇద్దరికి నాకు తెలిసినంతగా యూట్యూబ్ లో ఎక్కువ సెర్చ్, జాబ్కి వెళ్ళిన బండ్లే పోతుంటే యూట్యూబ్ లో ఎక్కువ వినేవాళ్ళది. యూట్యూబ్ లో మోటివేషన్ లీలావర్ణ మేడంది కానీ, మన ఎంఎస్ఆర్ గురువు గారి కానీ మెల్లగా స్టార్ట్ చేసిన వీడియోస్ వినడం యూట్యూబ్ లో. ఇంకో మన రామ్ కోట్ సార్ చాలా మంది వీడియోస్ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉండ్రు, నేను ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా వచ్చాను, ఇవి చేస్తున్నాను, నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. చెప్తుంటే నాకు కొద్దిగా నాలో అనిపించింది, చెయ్యాలి, దీంట్లో ఎట్లా నిలబడాలి, సాధించాలి, సాధించకుండా వదిలిపెట్టొద్దు, దీన్ని ఖచ్చితంగా వెస్టేజ్ పట్టుకోవాలని చెప్పేసి కెరియర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మెల్లగా ఫోకస్ చేశా. సండేలు, హాలిడేస్, సెకండ్ సాటర్డే ఇవన్నీ కూడా ఫోకస్ చేయడం వల్ల ఫస్ట్ నెల ఏదైతుందో నేను మెల్లగా చేస్తే 8,900 రూపీస్ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక డౌట్, ఇది అకౌంట్ లో పడుతుందా పడదా, వస్తాయా రావా అనే డౌట్. 9వ తారీఖు చెక్ రిలీజ్ అయింది. ఫోన్ చేస్తారు కవిత మేడం, అందులో మళ్ళీ నాకు కొద్దిగా ముందలు నడిపించింది సర్వశ్రీ మేడం, యాడ్ అవుతూ. మేడం ఫోన్ చేస్తారు, ఎంత వచ్చిందన్న, ఎంత వచ్చింది చెక్ అంటే 9,000 వచ్చిందని చెప్పిన. 9,000 వచ్చిందంటే సో అకౌంట్ లో రేపు పడుతుంది అని చెప్పడం జరిగింది వాళ్ళు. సో అన్న తర్వాత తెల్లారి నెక్స్ట్ డే అకౌంట్ లో పడిపోయింది. అప్పుడు కొద్దిగా నమ్మకం వచ్చి, సో ఇందులో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఎక్కువ సండేలు, హాలిడేస్, సెకండ్ సాటర్డేలు, నాకున్న సిఎల్స్ అన్ని కూడా పెట్టేసి మెల్లగా ఫోకస్ వెస్టేజ్ మీద పెట్టినా. వెస్టేజ్ మీద పెడితే 8, 10, 12, 14, 16, 18, 20 ఇట్లా వస్తా ఉంది. నా ఫ్రెండ్స్ కొంతమంది షేర్ చేస్తూ ఇంకా అట్లా మెల్లమెల్ల టీం గ్రోతింగ్ అవుతుంది. టీం కూడా ఒకసారి వెనక్కి పోతుంది, ముందుకు వస్తుంది, అవుతా ఉంది, షెప్లింగ్ అవుతా ఉంది. సో మీటింగ్స్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కొద్ది ఎక్కువ మీటింగ్స్ పోతున్నా, ఎందుకంటే నేర్చుకోవాల్సింది నేను, మొదలు పెట్టాల్సింది నేను, యుద్ధం చేయాల్సింది నేను, గెలవాల్సింది కూడా నేనే. ఇక్కడ నాకు వాళ్ళు వచ్చి పని చేస్తారని కాదు. ఒకరోజు కవిత మేడం స్టార్టింగ్ డేస్ లోనే నాకు ఒక చిన్న టెస్ట్ పెట్టింది. టెస్ట్ ఏంటంటే ఆమె సైడ్ లో, మేడం వాళ్ళ సైడ్ లో ఒక హోమ్ మీటింగ్ చేయాలని వాళ్ళ తమ్ముడిని నన్ను పంపించింది. ఆ మీటింగ్ లో నేను చెప్పడం వల్ల ఆమె కనెక్ట్ అయ్యి ఒక 4 ఐడీలు ఇచ్చారంట. అన్న నువ్వు ఎలాగైనా సాధిస్తావు, చెప్తున్నావు మంచి అని చెప్పి ధైర్యం నింపింది. సో ఇంక అక్కడ నుంచి వెని తిరిగి చూసుకోలేదే ఒక్కరోజు కూడా. నాకు వెన్నంటూ ఉంటూ నిలబెట్టి వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తూ అట్లా వెళ్తూ 30, 40 ఇట్లా వస్తా ఉంది. సో వస్తుంటే నాకు కూడా డబ్బే అవసరం. అట్లా నా టీంలో డబ్బే అవసరం కాబట్టి నా టీంలో మెల్లగా లీడర్స్ రావడం జరిగింది. అప్పుడు
ఫస్ట్ వన్ థింగ్ వచ్చింది చైతన్య, మా సిస్టర్ వచ్చింది, మా మేడం వాళ్ళ అన్న భార్య. తర్వాత సౌజన్య మేడం, ఎమ్మెల్యే పల్లవి మేడం, నరేందర్ సార్, రాణి మేడం, ధర్మావతి మేడం, ఇట్లా కొంతమంది లీడర్స్ వచ్చారు. వాళ్ళకు కూడా ఇన్కమ్ చిన్న చిన్నగా వస్తూ ఉంది. దాంతో పాటు ఇంకా కొంతమంది లీడర్స్ రావడం జరిగింది. సో అట్లా మూవ్ అయినాక నాకు అనిపించింది వెస్టేలో డబ్బు ఉంది, నా ఫ్రెండ్ కూడా 1 lakh దాటింది, మరి నాకు కూడా డబ్బే అవసరం అని చెప్పేసి జూలై 1, 2023 రోజు నేను నా గవర్నమెంట్ జాబ్ కంప్లీట్గా వదిలిపెట్టేసి ఈరోజు ఫుల్ టైం చేస్తా ఉన్నా. పర్ మంత్ వచ్చేసి నాకు లాస్ట్ మంత్ నా జాబ్లో ఒక 40,000 రూపాయలు అన్నా కదా. సో నాకు లాస్ట్ మంత్ అయితే 81,000 రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్. లాస్ట్ మంత్ 62,000 వచ్చింది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల నేను జాబ్ వదిలిపెట్టిన నెక్స్ట్ 15 daysలో నాకు అనుకోకుండా సర్జరీ అయింది, అపెండిక్స్ సర్జరీ అయింది. సర్జరీ అయిన ఇంటికాడ 2 months ఇంటికాడ ఉన్న 70,000 ఒకటి, 50,000 ఒకటి, 49,000 ఇట్లా 1,70,000 రూపాయలు నా అకౌంట్లో పడడం జరిగింది. నేను అప్పుడు బిలీవ్ చేసిన. అదొకటే కాదు, ఇంకొకటి కవిత మేడం కూడా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు స్కూల్లో పనిచేసి దాదాపు ఒక 11 years పనిచేసి 8,000 అన్నారు. కరోనా టైంలో జాబ్ పోయి ఇంటికాడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న ధైర్యం ఇచ్చి కవిత మేడం నిలబెట్టిండు. ఆమె సక్సెస్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్ లేడు, చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు ఇంటికాడ ఉన్న డిప్రెషన్లకు ఇంటికాడ ఉన్న నెక్స్ట్ మంత్ చెక్ పెరిగి ఆమెకు వచ్చినాక నేను ఎక్కువ గట్టిగా బిలీవ్ చేసిన. సో అట్లా నాకు కూడా వచ్చింది. సో ఇందులో 3 generation అదే నా గవర్నమెంట్ జాబ్లో ఒక 16 members చనిపోవడం జరిగింది. ఎవరికి కూడా ఒక్క రూపాయి రాలేదు. ఎనీ టైం ఏ టైంలో అంటే ఆ టైంలో ఫోన్ చేస్తూ వెళ్ళిపోవాలి. అడవి పోర్తి నాది ఎక్కువ తిరిగేది అడవులు, ఫారెస్ట్లు, పెద్ద లైన్లు, తీగల పోర్తి నా వర్క్. ఎప్పుడు బతుకుతాను ఎప్పుడు చనిపోతానో తెలియదు. దాదాపు ఒక 2 times డెత్ స్టేజ్లో పోయి బతకడం జరిగింది. బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కాబట్టి జాబ్ చేయాల్సింది, గవర్నమెంట్ జాబ్ అయినా చేయాలి. సో ఇప్పటికి కూడా మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్స్ ఒక 2 చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్తున్నా, బట్ వాళ్ళు వినిపించుకోవట్లేదు. సో అట్లా జాబ్ వదిలిపెట్టినాక నాకు ఇప్పుడు 80,000 రూపాయలు ప్లస్ అదేవిధంగా కారు కూడా తీసుకోవడం జరిగింది 22 lakhs పెట్టి, హుండాయ్ క్రెటా టాప్ అండ్ మోడల్. సో నాకు చాలా హ్యాపీగా ఏంటంటే వెస్టేలో మనం రోజుకి మన డే మొత్తం ఒక మనిషి చేసేది 8 గంటలు పని చేస్తాం. డే ఉండేది 24 గంటల వరకు. 24 గంటల్లో 8 hours పట్టుకుంటాము, 8 hours డ్యూటీ చేస్తాము. ఇంకా 8 గంటలు ఏం చేస్తున్నామంటే కాలయాపన, ఫ్రీ ఎంజాయ్మెంట్ ఇవి చేస్తూ ఉన్నాం. సో ఈ 8 గంటల్లో కెరియర్గా వెస్టేజ్ ఎంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా నేను అనుకుంటున్నట్టుగా ఈజీగా 1.5 yearలో 1 lakh ఈజీగా తీసుకోవచ్చు. 8 hours విధంగా వెస్టేజ్ మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్క పేదవాడిగా ఉండొద్దు అనేది గౌతమ్ బల్ సార్ తీసుకొచ్చిన కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ఏదైతుందో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టే లేదు. నేను ఒక మెసేజ్ ఏం చెప్తున్నా అంటే ప్రతి పేదవాడు ఇది నా తోనే అవుతుందా, నేను చేయగలుగుతానా, నేను చేయలేనేమో, నాకెవరు తెలుసు, నాకు సర్కిల్ లేదు అనుకోవచ్చు. సార్ నేను ఒక్కటే మెసేజ్ చెప్తున్నా, నేను కూడా నాకు పెద్ద సర్కిల్ అంటూ ఏం లేదు. యూట్యూబ్ ద్వారా నాకు పులివెందులో ఒక టీం వచ్చింది. నేను వాళ్ళకి ఇచ్చింది ఒక్క హోమ్ మీటింగ్, సైదుల్ సార్ ఒక మీటింగ్ విన్నారు. వాళ్ళు ఇప్పుడు బ్రాంజ్ లెవెల్లో ఉన్నారు. సో అట్లా యూట్యూబ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టా ద్వారా కానీ ఎక్కడి నుంచైనా మనకు తెలియని వ్యక్తి వచ్చి మన జీవితంలోకి వచ్చి మన ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడానికి అతను డబ్బు తీసుకుంటూ మనకు కూడా ఇప్పించడం జరుగుతుంది. సో చాలా మంది స్టేటస్ పెట్టడానికే జంక్ ఆడుతుంటారు. సార్ స్టేటస్ పెట్టడం వల్ల ఏదేదో స్టేటస్ పెడతాం, కొటేషన్స్ పెడతాం, ఏమేమో పెడతాం. స్టేటస్లో వేరే పెడితే ఏమైనా వస్తుందా, యూజ్ అయ్యేది ఏమైనా ఉందా? నాకు స్టేటస్ వల్ల ఒక 252 ఐడీలు రావడం జరిగింది సార్. స్టేటస్ వల్ల, ఓన్లీ స్టేటస్, ఫోన్ స్టేటస్ వల్ల 250లో ఒక 4 లీడర్లు నిలబడడం జరిగింది. సో అట్లా ఆ విధంగా వెస్టేలో కెరియర్ తీసుకుంటే చాలా మంది, నేనేమంటున్నాను సార్ అంటే చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు గవర్నమెంట్ జాబ్స్. సార్ జాబ్ తప్పు కాదు, జాబ్లో వస్తే తప్పు కాదు. జాబ్లో నువ్వు అనుకున్న గోల్, అనుకున్న డ్రీమ్, అనుకున్న
లైఫ్ ఎంజాయ్మెంట్ అనేది నాకు వెస్టేలకు వచ్చిన తర్వాత పూర్తి అవగాహన క్లారిటీ వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను చూస్తున్నాగానే పాండు సారు జాబ్ వదిలిపెట్టి 1 లక్ష ఉన్న సారు ఇప్పుడు 11 లక్షలకి వెళ్ళి 11 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటాం. సీన్ సార్ గవర్నమెంట్ జాబ్ అండ్ నాగార్జున సార్ గవర్నమెంట్ జాబ్. వీళ్ళంతా జాబ్లు వదిలిపెట్టింది దేనికంటే డబ్బు కోసమే. నాకు కూడా డబ్బు కావాలని నేను జాబ్ వదిలిపెట్టడం జరిగింది. చాలా మంది ఒక విషయం తెలుసుకోండి, నెట్వర్క్ అనేది ఈ రోజు గవర్నమెంటే గైడ్ లైన్స్ ఇచ్చి నడిపిస్తూ ముందుకు వెళ్తా ఉంది. గవర్నమెంటే గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత గవర్నమెంటే సపోర్ట్ చేస్తూ గవర్నమెంటే ఇది చెయ్యండి అని చెప్పేసి ముందరికి పుష్ బ్యాక్ చేస్తా ఉంటే మనం ఏమంటే ఎవరు వింటలేరు, ఎవరు చెప్తే వింటలేరు. సార్ డబ్బు కావాల్సింది మనకి, చెయ్యాల్సింది మనం, నిలబడవలసింది మనం, ఎవరి కోసమో కాదు. సో అట్లా నేను అనుకున్నాక వస్తా ఉంది. సో నా గోల్ వచ్చేసి ఈ డిసెంబర్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, నా టీంలో ఒక 10 మెంబర్స్కి 1,00,000+ కార్ ఇప్పిస్తూ, అదేవిధంగా నేను వెస్టేజ్ త్రూగా ఇప్పటివరకు 14 lakhs తీసుకోవడం జరిగింది. నా లాంగ్ టైం డ్రీమ్ వచ్చేసి ఈ డిసెంబర్ 2024 5 లక్షలు, అదేవిధంగా 2030 నాటికి ఒక 5 ఎకరాల పొలం తీసుకోవాలని చెప్పేసి గట్టిగా గోల్ పెట్టుకున్నా. ఎవ్రీడే నైట్, డే అండ్ నైట్ ఎక్కడ లేదు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి. హార్డ్ వర్క్. పని చేస్తే పైసలు ఉన్నాయి. సార్ బయట మనం వేరే వాళ్ళతో జీతం ఉంటాం సార్. జీతం ఉండటానికి పని చేయడానికి ఇష్టపడతాం. ఆ పని చేసి ఆ ఓనర్ బిల్డింగ్ కట్టినా కానీ మనం సంతోషిస్తాం. మరి మనం ఎప్పుడు ఓనర్ అవుదాం? మనం ఎప్పుడు బిల్డింగ్ కడదాం? మనం ఎప్పుడు ఓనర్ గా ఉంటూ 10 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్ క్రియేట్ చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఓనర్ అవుతావా, జీతగాని అవుతావా, ఏదో ఒక డిసిజన్ నీ చేతుల్లో ఉంటది. మనం ఆలోచన విధానం అనేది జీతగాని స్థాయిలో ఉన్నాం. అది మార్చుకుంటే ఓనర్ గా మంచి ఇల్లు, లగ్జరీ కారు, డబ్బు, తిరగడం, ఫ్రీడమ్. 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ కష్టపడితే బీబీ మేడం ఈరోజు నాకు ఆదర్శం. ఒక రోజు హెడ్ ఆఫీస్కి వెళ్ళాము. నాకు స్టార్టింగ్ లో నాకు తెలియదు మేడం అంతా, అప్పుడప్పుడే పరిచయము. కూర్చున్నాము నలుగురం కూడా, సర్వశ్రీ మేడం, బీబీ మేడం, నేను, కవిత మేడం. ఒక ఎస్ఐ, ఒక మండల స్థాయికి ఎస్ఐ ప్రోడక్ట్స్ తీసుకొని రిటర్న్ మళ్ళినప్పుడు మేడం ఫేస్ కనిపించింది. ఫేస్ కనిపిస్తే మేడం గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక సెల్ఫీ అని అడిగిండు. నా ఫీజులు ఎగిరిపోయినాయి. నా గవర్నమెంట్ జాబ్ ఉన్న నెత్తి మీద ఈగో మొత్తం కంప్లీట్ గా జీరో అయిపోయింది. ఎందుకంటే ఒక మండల స్థాయి, తాలూకా స్థాయిలో ఒక ఎస్ఐ అనే పర్సన్ కొన్ని వందల మందికి కంట్రోల్ చేసే బాధ్యత ఉన్న ఒక ఎంప్లాయ్ మేడంకి వచ్చి సెల్ఫీ అని దిగడం ఏంది, నాటే జోక్ ఇది అనుకోవడం జరిగింది. సో ఇంత గొప్ప ప్లాట్ఫామ్. అదేవిధంగా నాకు సర్జరీ అయినప్పుడు కూడా ప్రతి వెస్టేజ్ ఫ్యామిలీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ హాస్పిటల్లో వెన్నంటూ ఉంటూ, నాకు ఏ ఆపదలు వచ్చినా ఎన్ని డబ్బులు కావాలన్నా వాళ్ళు ఇస్తూ నన్ను ముందరకు తీసుకెళ్ళారు. నేను ఒక్క విషయం చెప్తున్నా, ఫైనల్ గా 1 minute లో క్లోజ్ చేస్తాను. చాలా మంది ఈ రోజు కోసం చేయకండి సార్. నా సజెషన్, ఫ్యూచర్ చూడండి. పిల్లల భవిష్యత్తు, ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. ఒకప్పుడు ఖర్చులు ఇంటర్నెట్ లేదు, టీవీ బిల్ లేదు, కరెంటు బిల్ ఇంతగానం లేకపోయేది, సెల్ ఫోన్ రీఛార్జ్లు ఇంతగానం లేకపోయేది. మనం ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ అవుతూ వెళ్ళే వాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితులు అడ్జస్ట్మెంట్కు తావులేదు. ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టడం, ఉన్నదా నమ్ముకోవడం, తినడం, కెరియర్ మొత్తం నాశనం చేసుకొని జీరో కావడం. ఒక ఊళ్ళో నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. మేము డ్యూటీ చేస్తున్న టైంలో ఒక తాండా ఉండేది షాద్ నగర్ దగ్గర. ఆ తాండలో ఒక పర్సన్ ఒక 2 ఎకరాల పొలం అమ్మడం జరిగింది. అమ్మి ఎంజాయ్ చేస్తున్న టైంలో స్పెక్ట్రా కంపెనీ, మీకు ఐడియా ఉండొచ్చు మేబీ, నాకు తెలిసి, ఆ తాండలో ఒక్కడు అమ్మడం చూసి ఒక్కొక్కడు మొత్తం అమ్మడం మేము చూస్తా ఉన్నాం. అదే ఏరియాలో జాబ్ చేస్తూ. దాదాపు ఆ తాండలో ఒక 40 ఇండ్లు ఉంటాయి. కంప్లీట్ గా తాండ మొత్తం అమ్ముకొని
ఫైనల్ గా లాస్ట్ కి ఇప్పుడు వాళ్ళతోనే జీతం ఉన్నారు సార్. ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పే పాయింట్స్. కష్టపడితే ఎక్కడైనా డబ్బు వస్తుంది. సుఖానికి అలవాటు పడితే ఉన్నది అమ్ముకొని తినడం జరుగుతుంది. ఇప్పుడు కష్టపడితే మన పిల్లల ఫ్యూచర్ అనేది వెస్టైల్లో ఎక్కడ లేనంతగా ఈ రోజు గౌతమ్ బాల్ సార్ తీసుకొచ్చి ఒక్క షాప్ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని హెల్త్ తీసుకొని 10 మందికి పంచడం ద్వారా ఈ రోజు ఇంతగానం ఇన్కమ్. మన ముందల మన గురువు గారు పాండు సారు, సీను సారు, సైదుల్ సారు, బీబీ మేడం, జ్యోతి మేడం కొన్ని వందల మంది కనిపిస్తున్నారు డబ్బు తీసుకున్న వాళ్ళు. రోజు పోస్టర్స్ వస్తా ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం సార్. చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ అంటారు కదా. పాపులేషన్ ఆఫ్ 1% జాబ్ ఇవ్వాలంటే ఒక 40% ఖర్చు పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ కు ఉంది. అట్లా ఖర్చు పెట్టినా గానీ జాబ్స్ అనేది లేవు. ఎందుకంటే ఒక 5,000 పోస్టులు పడ్డామంటే 10 lakhs పీపుల్స్ అప్లై చేస్తారు. ఆ పోస్టులు కూడా ఎప్పుడు వేస్తారంటే గవర్నమెంట్ జీతాలు వెళ్ళే స్థాయిలో ఉన్నప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. చేసి ఆ నోటిఫికేషన్ నుంచి మనం కట్టిన అమౌంట్ తోనే జీతాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇట్లా మన కెరియర్ కూడా ఏదైతుందో చాలా మంది తెలుసుకోలేక, నాకు తెలిసిన ఒక పర్సన్ సార్ 50 సంవత్సరాలు వచ్చేంత వరకు అప్లై చేసుకుంటూ పోయిండు. 57 సంవత్సరాలకు జాబ్ రావడం జరిగింది. ఒక 6 నెలలు జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యిండు. ఏం సాధించినట్టు? ఏ దేశంలో లేనంత మన దేశంలో నోటిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. అదొక్కటి తెలుసుకోవాలని చెప్పేసి నాకు అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనీషా మేడం కానీ, బీబీ మేడం కానీ, జ్యోతి మేడం కానీ, ఎస్పెషలీ మై గ్రేట్ లీడర్ పాండు సార్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా 2020-30 వరకల్లా 5 ఎకరాల పొలం ఆల్రెడీ నేను 14 lakhs సంపాదడం జరిగింది. ఆ 14 lakhs పెట్టి ఒక 7 గుంటల పొలం కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ 2030కి వచ్చేసరికి 100% ఆ 5 ఎకరాల పొలం తీసుకొని నా కొడుకులకు ఒక 5 ఎకరాల పొలం చేయాలని గోల్ పెట్టుకొని ఈ రోజు నా టీంలో మంచి లీడర్స్ రామ్ గాని, రమాకాంత్ రెడ్డి గాని, చాలా మంది స్పెషల్ లీడర్స్ చాలా మంది వచ్చారు. శేఖర్ గౌడ్ గాని, సో కర్ణ మేడం గాని, అనురాధ మేడం గాని, సో లవణ్య మేడం గాని, అంజనేల్ సార్ గాని, సో ఇట్లా చాలా మంది లీడర్స్ నా టీంలో వచ్చారు. ఇప్పుడు చాలా మంది మంచి టీం ప్రమోట్ అయింది. నేను జాబ్లు ఉన్న రోజు టీం రాలేదు. జాబ్ ఎప్పుడైతే వదిలిపెట్టానో నాకు నా డ్రీమ్ పెట్టుకోవడం వల్ల, వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు టీం వచ్చింది, టీం వస్తా ఉంది. సో ఈ డిసెంబర్ నాటికి నేను అనుకున్న గోల్స్ ఖచ్చితంగా నేను తీసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మనీషా మేడం థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగంగానే తీసుకోరా అని చెప్పేసి జూమ్ టైంకి థ్యాంక్ యూ అన్న. మీరు అనుకున్న గోల్ అది తొందరగా రీచ్ అవ్వాలి, ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలి.